వైఎస్ జగన్ రాజకీయ పంథాలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా నడుస్తున్నారు. ఇందుకు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన తీరే నిలువెత్తు నిదర్శనం. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తాము అధికారంలోకి వస్తే బతికిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారీ డైలాగులు చెప్పారు. వైసీపీ అరాచకాలపై వ్యతిరేకత, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీలు అన్ని ప్రతిపక్షాలకు కలిసొచ్చాయి. ప్రజలు అపరిమితమైన అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు. వైసీపీ పాలనలో ఏవైతే అప్రజాస్వామిక విధానాలు సాగాయో ఇప్పుడు కూటమిలో అవే రెట్టింపయ్యాయి. గతంలో జగన్ నేతృత్వంలో సాగిన అరాచకాలే తమకు ఆదర్శమని ముఖ్యంగా టీడీపీ నేతలు అనుసరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. వైసీపీ, టీడీపీ దొందే అనుకునే పరిస్థితిని చాలా తక్కువ కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పరిపాలన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారంటున్నారు. తమ నియంతృత్వ, దౌర్జన్యకర విధానాల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారనో, రాజకీయంగా వ్యతిరేకమవుతుందనో భావన, భయం టీడీపీలో మచ్చుకైనా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని జనాన్ని నమ్మించొచ్చని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టుంది. అదే వారి బరితెగ్గింపునకు నిదర్శనం కావచ్చు. నిజానికి చంద్రబాబు ఇలాంటి పోకడల్ని అంగీకరించరని ఆయన్ను బాగా దగ్గర నుంచి చూసిన టీడీపీ నాయకులు అంటున్నారు. ఇదేందబ్బా, గతంలో వైసీపీ వాళ్ళ అరాచకాలు చేశారని అనుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు పదింతలు తప్పులు చేస్తున్నారే అనే బలమైన విమర్శ ఉంది. బహుశా అధికారం అనేది తప్పుల్నే ఎక్కువగా చేస్తుందేమో. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ జనం, వాళ్ల కేరింతలు ఎంతో మజా ఇస్తుంటాయి. తాము ఏం తప్పులు చేస్తున్నామో అధికార కేరింతలు కళ్లకు గంతలు కడుతుంటాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజయం టీడీపీకి కూడా ప్రజాస్వామ్యం అనే గంతను కట్టింది.